ముందుకు నడుస్తూ ఉంటాం. వెనక్కి నడిచేటప్పుడు ప్రత్యేక శ్రద్ధను పెట్టి నడవాల్సి వస్తుంది. అలాంటప్పుడు అదనపు లాభాలు మనకు వస్తాయని చెప్పేసి క్లినికల్ ఫిజియాలజీ అండ్ ఎక్సర్సైజ్ ప్రొఫెసర్ జాక్ మెక్ నమారా తెలియజేస్తున్నారు. వెనక్కి నడవడం వలన మనం ప్రత్యేక శ్రద్ధతో పాటు గ్రహణ, చలన, దృష్టి ఈ 3 వ్యవస్థలను సమన్వయం చేయాల్సి వస్తుంది. అంటే మనము కరెక్ట్గా వినడం, కరెక్ట్గా చూడడం, కరెక్ట్గా నడవడం ఈ 3 వ్యవస్థల మధ్యన సమన్వయం కోసం మన మెదడు మరింత ఎక్కువగా యాక్టివ్గా పనిచేయాల్సి వస్తుంది. ఈ నడిచే ప్రొసీజర్ని మన శరీరం బ్యాలెన్స్ చేసుకోవడానికి అలర్ట్గా ఉండడం వలన అదనపు లాభాలు వస్తాయని చెప్పేసి నమారా వివరిస్తున్నారు. వెనక్కి నడవడం వల్ల లాభాలు ఏంటి అంటే మొట్టమొదటిది బరువు తొందరగా దిగొచ్చు. దీన్ని కొంతమంది లేడీస్ పైన పరిశోధన చేయడం అయితే జరిగింది. దీంట్లో కొంతమంది